నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయన పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అదే కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే మాత్రం ఏపీ పోలీసులు అయితే హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అక్కడి నుంచి కూడా విజయవాడకి కూడా తరలిస్తున్నట్టుగా కూడా మన సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం ఆయన గన్నవరం టీడీపీ ఆఫీస్ పై గతంలో ఏదైతే గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్ ఉందో ఆ టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసినటువంటి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అయితే ఈ నెల 20న వంశీ దాఖలు చేస్తున్నటువంటి ముందస్తు బెయిల్ కూడా తీర్పు రావాల్సి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ నెల 20ని కూడా దాని మీద ఒక తీర్పు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ తరుణంలో వంశీని అరెస్ట్ చేయడం మాత్రం గమనార్హం. ఏదైతే విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారంటూ కూడా మనకి సమాచారం అవుతున్నటువంటి పరిస్థితి. ఆయన అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వంశీ పైన గతంలో ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ కింద 140, 308, 351(3) రెడ్ విత్ 3(5) ఈ కింద కేసులు అయితే కూడా గతంలో పోలీసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అలాగే వంశీ పైన కూడా SC/ST అట్రాసిటీ కేసు మరియు కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపుల కేసులు కూడా పెట్టారంటూ కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అటు వంశీ కిడ్నాప్, దాడి అరెస్ట్ చేసినట్లుగా కూడా ఆయన భార్యకు నోటీస్ కూడా ఇచ్చినట్టుగా కూడా మనకి పోలీసులు కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం పైన కేసులో కొద్ది రోజుల కింద ఊహించని తిట్టుకొని చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి జరిగిన ఫిర్యాదు చేసినటువంటి సత్యవర్ధన్ కూడా కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు అఫిడవిట్ దాఖలు చేశారంటూ కూడా మనకి కొద్ది సమాచారం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సత్యవర్ధన్ హఠాత్తుగా పిటిషన్ విత్డ్రా చేసుకోవడం ఇప్పటికే సంచలనమైనటువంటి పరిస్థితి. సత్యవర్ధన్ బెదిరించడం వల్లే కేసు విత్డ్రా చేసుకున్నట్లు కూడా అటు వంశీ పైన ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ కేసు ఇవాళ కోర్టులో విచారణ జరగబోతుంది. ఇది ఇలా ఉంటేనే ఇటు హైదరాబాద్ లో వంశీని అదుపులో తీసుకోవడం సంచలనంగా మారినటువంటి పరిస్థితి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. గన్నవరం టీడీపీ కార్యాలయం కేసు అయితే ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ కూడా పిటిషన్ కూడా తీర్పు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక గత కొద్ది కాలంగా వంశీ కోసం గాలిస్తున్నటువంటి ఏపీ పోలీసులు ఇవాళ రాత్రి అంటే హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. హైదరాబాద్ నుంచి కూడా నేరుగా ఇప్పుడు విజయవాడ తీసుకురావడం జరుగుతున్నటువంటి పరిస్థితి. జ్యోతి, అయితే సాంబశివరావు, ఇక్కడ టీడీపీ ఆఫీస్ మీద మాత్రమే కాకుండా పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కేసెస్ తీవ్రత ఎలా ఉండొచ్చు, తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే కనుక కేసెస్ పరిణామాలు మనం కేసెస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆయన పైన ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే వంశీ పైన పలు సెక్షన్ల కింద కేసులు అంటే బిఎన్ఎస్ సెక్షన్ 140, 41, 308, 351(3) రెడ్ విత్ 3 మొత్తం కూడా 3 సెక్షన్ల కింద కేసులు నమోదు, 4 సెక్షన్ల కేసులు నమోదు. అలాగే SC/ST కేసు కూడా ఆయన పైన ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపుల కేసులు కూడా అటు వంశీ పైన ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కేసు తీవ్రత అనేది చాలా తీవ్రంగా ఉండబోతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కిడ్నాప్ అనేది కూడా చాలా కిడ్నాప్ కావచ్చు, SC/ST కేసు కావచ్చు, హత్యాయత్నం కావచ్చు, బెదిరింపులు కావచ్చు. ఇవన్నీ కూడా అంటే అటు టీడీపీ కార్యాలయంపై దాడి అనేది ఓ పక్కన పెట్టినట్టయితే కనుక కడవ వాటన్నిటి కూడా చాలా తీవ్రమైనటువంటి కేసులు కాబట్టి వీటి పరిణామం అయితే చాలా తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక దాంట్లో బెయిల్ వచ్చినా మరొక దాన్ని బెయిల్ రాకపోవడం కావచ్చు, ఒక్కదాన్ని విచారిస్తున్నప్పటికీ కూడా మరొక దాన్ని విచారణ కోసం అతను కస్టడీకి తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఇట్లా వంశీకి ఒక్కసారిగా అన్నింటిలో బెయిల్ రావడం,
అన్ని జరిగితే తప్ప పోలీసుల చెర నుంచి అయితే వంశీ బయటపడేటటువంటి అవకాశం ఉండదు. పోలీసుల నుంచి ఆయన బయటకు రావాలంటే కోర్టులన్నీ కూడా ఏదైనా ఒక తీర్పు అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సెక్షన్ కింద ఎస్టీ కావచ్చు, కిడ్నాప్ కావచ్చు, అత్యాచారం కావచ్చు, వీటన్నిటిలో ఏదో ఒక సెక్షన్ కింద అయితే పోలీసులు అయితే విచారణ అయితే మాత్రం వంశీని వదలకుండా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వంశీ అరెస్ట్ని అయితే మాత్రం తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు ఆధారపరుస్తారా, ఏం చేస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయన పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అదే కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా పలు కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయన్ను పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అదే కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. అలాగే పలు కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి.